ఇక నువ్వు జీవితంలో ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావో, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు బీదగా ఉన్నావా, నువ్వు సమృద్ధి కలిగి ఉన్నావా, లేకపోతే నువ్వు ఎలా ఉన్నావో అనేది పక్కన పెట్టేయి. అది నువ్వు ఆలోచించాల్సిన విషయం కాదు. నీకు నేను చెప్పింది సరిగ్గా మైండ్కి ఎక్కితే నువ్వు ఎప్పుడు ఆలోచించుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన విషయం ఏంటంటే, ఆయన ముందు నేను ఎలా ఉన్నాను. చర్చిలో భక్తుడిగానే ఉన్నాను, బయటికి పోయిన తర్వాత కూడా నా జీవితం దేవునికి భయపడే నేను బతుకుతున్నానా, దేవుణ్ణి ప్రేమించి దేవునికి ప్రియమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేసే విధంగా నేను జాగ్రత్త పడుతున్నానా, లేకపోతే దేవుణ్ణి నా చర్యల చేత దుఃఖపెట్టే బిడ్డగా నేను బతుకుతున్నానా అనేది మీరు పరిశీలించుకోండి. అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఆ లైవ్లో వినేవాళ్ళు అందరూ చూసుకోండి. అదొక్కటి మేజర్గా. ఎందుకంటే దేవుని యందలి విశ్వాసం ఉంచిన ఆ దినం నుంచి ఈ దినం వరకు దేవుడు నాకు అనేక సంగతులు నేర్పుతూ వచ్చాడు. అలా నేర్పుతూ వచ్చిన విషయాల్లో మేజర్గా నా దృష్టిలో పెట్టిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఆయన ఎదుట నా నడవడిని క్రమముగా ఉంచుకోమని ఆయన నాకు బోధించాడు.